హలో అండి. ఈనాటి కథలకి స్వాగతం. నేను మీ సీతామహాలక్ష్మి. ఈరోజు మనం అడవిలో తోలుబొమ్మలాట అనే చందమామ కథని చెప్పుకుందాం. అనగా అనగా ఒక ఊళ్ళో తోలుబొమ్మలాట రంగోజీ ఉండేవాడు. అతని మేళం చాలా పెద్దది, చక్కగా పాడేవారు. వారి బొమ్మలాట చాలా అందంగా ఉండేది. ఒకప్పుడు ఈ రంగోజీ మేళం వారు నాటకాల కొరకు దూర ప్రాంతం వెడుతున్నారు. మార్గ సౌకర్యాలు లేని రోజులవి. చాలాసేపు ప్రయాణం చేసిన తర్వాత ఒక అడవి అడ్డు వచ్చింది. ఆ అడవి చాలా భయంకరంగా ఉంది. దాని గుండా అలాగే శ్రమపడుతూ ప్రయాణం చెయ్యగా కొంతసేపటికి పొద్దుగూకింది. కనుచూపు మేరలో ఒక చిన్న పల్లె ఉన్నట్టుగా వారికి కనపడింది. అక్కడకు పోయి ఆ రాత్రికి కాలం గడుపుదామని అనుకున్నారు. అది చిన్న చిన్న పూరి గుడిసెలతో కూడుకున్న ఊరు. ఆ గ్రామమును ఆనుకొని చిన్న చెరువు ఉంది. చెరువు గట్టున మన రంగోజీ మేళం వారు విడిది దిగినట్టుగా బస చేశారు. వారి గుర్రాలకు గాడిదలకు మంచినీరు పెట్టి పొద్దున్న వండుకున్న చద్ది అన్నం తిని మంచినీళ్లు తాగి పొగ పీల్చుకుంటూ ఆడ మగ పిల్ల మేక విశ్రాంతి తీసుకుంటున్నారు. గుర్రాలు గాడిదలు అక్కడున్న పచ్చిక ఆనందంగా మేస్తున్నాయి. అంతలో ఆ గ్రామస్తులలోని నలుగురు పెద్దలు వచ్చి, మా ఊళ్ళో మకాం వేశారు గనక ఈ రాత్రి ఇక్కడ ఒక ఆట ఆడండి. పొద్దున్నే మీకు సంభావన ఇచ్చి పంపిస్తాము. కానీ మా వద్ద దీపాలకు చమురు కూడా లేదు. తెరకు గుడ్డలు కూడా దొరకడం కష్టమే. అన్నీ మీ దగ్గరవే ఉపయోగించి ఆట ఆడి మమ్మల్ని ఆనందింపజేయండి అని బలవంతం చేశారు. వారి మాటలు తోసిపారవేస్తే ఆ నట్టడవిలో ఏమి ప్రమాదం ముంచుకు వస్తుందో అని ప్రయాణ బడలిక అయినా లెక్క చేయకుండా చిట్ట చివరకు ఒప్పుకున్నారు. అక్కడి మనుషులు వారి మాటల ధోరణి చిత్రంగా తోస్తున్నాయి. అడవి మనుషులు ఇంతే కాబోలు అని వారు అనుకున్నారు. కొంతసేపటికి చాలా ప్రయాస మీద మేళం వారు గ్రామస్తులు కలిసి పందిరి తయారు చేశారు. మేళం వారి తాలూకు ఆడవాళ్ల ఉతికిన చీరలు పందిరికి బిగించి అప్పుడప్పుడు మిగుల్చుకున్న నిలవబాపతో చమురు ఆముదముతో విధిలేక దీపాలు వెలిగించి చాలా పొద్దుపోయిందాకా రామాయణంలోని సుందరకాండ పారాయణం చేశారు. గ్రామ ప్రజలు అక్కడికి చేరి బొమ్మల గంతులు, వారి పాటలు, తాళపు చప్పుళ్ళు, మృదంగపు మోతలు విని ఒకరివైపు ఒకరు చూసుకుంటూ లొట్టలు వేసుకుంటున్నారు. కొంతసేపటికి అమాంతంగా ఆంజనేయ స్వాముల వారి బొమ్మ తెర మీదకు వచ్చింది. ఆ బొమ్మ ఎప్పుడైతే తెర మీదకు వచ్చిందో ఎక్కడ ప్రజలక్కడ మాయమయ్యారు. ఆ ఊరు ఏమైపోయిందో అజలేదు. ఆంజనేయ స్వాముల వారిని ఆత్మలో తలుచుకున్నంత మాత్రాన దెయ్యాలు భూతాలు కనీసం ఆ రామడల దూరమైనా పారిపోతాయి. ఇక హనుమంతుడిని చూడటమే సంభవిస్తే కాలికొద్దీ వెనకకి తిరిగి చూడకుండా పరిగెడతాయి. అంత భయం వాటికి ఉన్నప్పటికీ పూర్వము అవి మనుషులను చాలా తిప్పలు పెట్టేవి. ఆంజనేయ స్వాముల వారిని స్మరించి పూజించి మన పూర్వులు ఈ బాధల నుండి తప్పించుకునేవారు. మన రంగోజీ మేళం వారికి ఈ దెయ్యాలు పారిపోయిన సంగతి తెలియదు. వాళ్ళు అలా ఆడుతూనే ఉన్నారు. కొంతసేపటికి మేళగాళ్లలో ఒక యువకుడు మంచినీళ్ళండి బాబయ్య అంటూ బయటికి వచ్చాడు. ఎవరూ లేరు, గ్రామము కనిపించదు. అతనికి కంగారు పుట్టి చర్రున లోపలికి పోయి మేళతాళాలు ఆపు చేయించి తను చూచి వచ్చినదంతా గాభరా పడుతూ చెప్పాడు. అందరూ ఒకేసారి ఆశ్చర్యపోయి బయటికి వచ్చి చూస్తే భయము కూడా వేసింది. ఇదంతా దెయ్యాల మాయ. మన ఆంజనేయ స్వాముల వారు తెర మీదకి రావటంతోటే వీళ్ళంతా పారిపోయారు అని వాళ్ళంతా నిర్ధారణకు వచ్చారు.
మిగిలిన రాత్రి కూడా ఈ విగ్రహాన్ని ఆడించుకుంటూ ఉందాము. మరే దెయ్యము కూడా ఇక్కడికి చేరదు అని చెప్పుకుంటూ ధైర్యం తెచ్చుకొని జై వీర హనుమాన్ అంటూ తెల్లవారులు చేతి చమురు భాగవతం ఆడుతూ కాలం గడిపారు. ఇంతలో తెల్లవారింది. అమ్మయ్యా, బ్రతికిపోయాం. ఈ విగ్రహమే లేకపోతే మన పని ఏమయ్యేదో. మారుతి పుణ్యమా అంటూ మన ప్రాణాలు మనకు దక్కినాయి అని చెప్పుకుంటూ సామానులు గుర్రాలకు గాడిదలకు ఎక్కించి బ్రతుకు జీవుడా అంటూ బయలుదేరి వెళ్ళిపోయారు. ఇదండి అడవిలో తోలుబొమ్మలాట కథ. ఆంజనేయ స్వాముల వారిని మనసులో తలుచుకున్నంత మాత్రానే దెయ్యాలు భయపడి పారిపోయాయి. అందుకే మనమంతా కూడా ఆంజనేయ స్వాముల వారిని స్మరించుకుందాం. వారు మనకు ధైర్య సాహసాలు ప్రసాదిస్తారు. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. గంగులు కథ. అనగా అనగా గంగాయపాలెం అనే ఊళ్ళో గంగులు గంగమ్మ అని ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు. వాళ్లకు గంపెడు సంతానం కూడా ఉంది. పాపం గంగమ్మ ఇల్లు కదిలి ఎక్కడికన్నా పోదామంటే పిల్లలంతా వెంటపడేవాళ్ళు. అలాగే ఏదైనా చేసుకుని తిందామన్నా కూడా అమ్మ నాకు పెట్టు అని కూడా పడేవాళ్ళు. అయితే అమ్మ మనసు కదా, గంగమ్మ పిల్లలందరికీ ఉన్నదేదో సమానంగా సర్ది పెట్టేది, తాను తిన్నా తినకపోయినా. ఒకరోజు రాత్రి ఆ ఊళ్ళో ఒక హరిదాస్ గారు హరికథ చెబుతున్నారు. గంగమ్మకు హరికథలంటే మహా సరదా. కానీ మరి పిల్లల నుంచి తప్పించుకుని పోయేదెలా? అందుకని ఆమె ఒక నిర్ణయం తీసుకున్నది. ఆమె ఇంట్లోనే ఉండిపోయి పిల్లలను చూసుకుంటూ ఉంటుంది. కానీ ఆమె భర్తను హరికథ వినడానికి పంపిస్తుంది. ఆయన విని వచ్చి తనకు ఆ విశేషాలన్నీ చెబుతారు అని అనుకుని భర్తతో ఇలా అన్నది, ఏమండి, ఇవాళ హరికథట. మీరైనా పోయి దాసుగారు చెప్పిందంతా జాగ్రత్తగా విని వచ్చి నాకు ఒక్క ముక్క అయినా పొల్లిపోకుండా ఆ విశేషాలు చెప్పండి అని అడిగింది. ఇంటి ఇల్లాలుగా పిల్లల క్షేమం చూసుకుంటూ తన ఇష్టాలు కూడా త్యాగం చేసే భార్య మాట కాదనలేకపోయాడు గంగులు. సరే, నీకోసం వెళ్ళి హరికథ విని వస్తాలే, ఆ విశేషాలు నీకు చెప్తాలే అని హరికథకి బయలుదేరాడు. గంగులు అక్కడికి చేరేటప్పటికీ దాసుగారు కథకు సంబంధించిన గంగులు కథ అనే పిట్ట కథను చెబుతున్నాడు. కథ చెబుతూ హరిదాసు గారు వస్తున్నాడు, గంగులు వస్తున్నాడయ్యా అని పాటలోది మొదటి చరణం ఎత్తుకొన్నాడు. మన గంగులు ఇది విని ఆశ్చర్యపోయి అలాగే చతికిలబడిపోయాడు. దాసుగారు తన ధోరణిలో పాట రెండో చరణం కూర్చున్నాడు, గంగులు కూర్చున్నాడయ్యా అని పాడాడు. ఇది వినేసరికి గంగులకి కోపం వచ్చి ఇంటికి వెళ్ళిపోదామని లేచి నిలబడ్డాడు. దాసుగారు మూడో చరణం నిలబడ్డాడు, గంగులు నిలబడ్డాడయ్యా అని పాడాడు. అక్కడ ఉండలేక మన గంగులు అక్కడి నుంచి ఇంటికి పోబోయాడు. దాసుగారు ఆఖరి చరణం పోతున్నాడు, గంగులు పోతున్నాడయ్యా అని పాడాడు. ఈలోగా గంగులు ఇంట్లో లేడని తెలుసుకుని గంగులింటికి కన్నం వేయటానికి కొంతమంది దొంగలు వచ్చి గంగులింటి వెనకాలగా పొంచి ఉన్నారు. అవకాశం దొరికినప్పుడు ఇంట్లో జొరపడి అందిందల్లా దోచుకుపోదామని. గంగులు తిరిగి వచ్చి ఇంట్లోకి పోగానే భార్య అడిగింది, ఏమండి, హరిదాస్ గారు ఏం చెప్పారండి అని. గంగులు వస్తున్నాడు, గంగులు వస్తున్నాడయ్యా అని పాడాడు. గంగులు పాడిన పాటలో గంగులు అనే మాట బదులు దొంగలు అనే మాట వినబడ్డది దొంగలకి. ఇది విని దొంగలు తమ గురించే పాడుతున్నాడనుకుని
చప్పుడు కాకుండా గోడ వెనకాల కూర్చున్నారు. గంగులు కూర్చున్నాడు, గంగులు కూర్చున్నాడయ్యా అని పాడాడు. మళ్ళీ దొంగలకు కూర్చున్నాడు, దొంగలు కూర్చున్నాడయ్యా అన్నట్టు వినబడింది. దొంగలు ఇది విని తమల్ని గంగులు చూసేశాడని ఇక వెళ్ళిపోదామని లేచి నుంచున్నారు. మళ్ళీ గంగులు నుంచున్నారు, గంగులు నుంచున్నాడయ్యా అని పాడాడు. దొంగలు ఇది విని ఇంకా భయపడిపోయి అక్కడి నుంచి లేచి పారిపోబోయారు. గంగులు పోతున్నారు, గంగులు పోతున్నారయా అని పాడాడు. అంతే, దొంగలకి పిచ్చ భయం పుట్టుకొచ్చి అక్కడి నుంచి ఒకటే పరుగు తీశారు. ఇదండి గంగులు కథ. చూసారా, హరికథ కాలక్షేపానికి వెళ్ళటం వల్ల గంగులు ఇంట్లో దొంగతనం జరగకుండా దొంగలు పొరబడి భయపడి పారిపోయారు. మంచి పనికి వెళ్ళటం వల్ల గంగులకి మంచే జరిగింది. మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. ఏమంటారు? ఈ అడవిలో తోలుబొమ్మలాట, ఈ గంగులు కథ అనే కథలు గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథల్ని మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.